హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగుతో. నేను మీ సందీప్. అండ్ ఇవాళ వచ్చేసి మనమైతే ఒక రోజు ఎలా ఉంటుంది నా లైఫ్లో అనేసి ఆ రోజునైతే మీకు చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడైతే నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేనైతే నా సైకిల్ని తీయబోతున్నాను. అండ్ ఇప్పుడే నేను రెడీ అయ్యి వెళ్ళబోతున్నాను. అండ్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను నా సైకిల్ని. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గైస్, ఇదే మన సైకిల్. ఇప్పుడైతే మనమైతే వెళ్ళబోతున్నాం. అండ్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తినేసి మన అయితే వెళ్ళాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన బయట ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక యాజ్ యూజువల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఒక జైల్ గేట్ ఉన్నట్టుంది కదా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను తీస్తాను. చూస్తున్నారు కదా, నేనైతే వీడియోని బంద్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మనం కింద ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు లేరు. దట్స్ వై నేనైతే క్లోజ్ చేసి వెళ్తా. అండ్ క్లోజ్ అయితే లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం. మనం ఇక్కడ నుంచి నాకైతే ఆఫీస్ ఒక 300 మీటర్స్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది వచ్చేసి మన వే అన్నమాట. ఎలా అనిపిస్తుందో మనకైతే కామెంట్ చేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు గైస్, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకైతే ఇక్కడ చెప్పుల షాప్ కూడా ఉన్నది. అండ్ అదేవిధంగా మనకైతే పక్కన చాయిస్ సెంటర్ అనమాట, కంప్యూటర్ సెంటర్ చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మెడికల్ షాప్. అండ్ అది వచ్చేసి అదన్నమాట, అది మందులు అమ్ముతారు కదా అది. అండ్ పెస్టిసైడ్స్, ఇవి వచ్చేసి షాప్స్. అండ్ ఇదే చిన్న పార్టీ అంటే మనం రిపేర్ చేస్తారు కదా బైక్, అదన్నమాట. అండ్ ముందరికెళ్ళి చూద్దాం, ఇంకా ముందరికెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే కొంచెం ఎలా అంటే పాతకాలంలో ఇల్లు ఉన్నట్టే ఉంటాయి, ఇంకా అప్డేట్ కాలేదు. ఇది వచ్చేసి గుడి. అండ్ ఇక్కడ ఏంటంటే రోజు వీళ్ళు మార్నింగ్ లేవగానే ఎవరైనా సరే ఫస్ట్ వీళ్ళు దేవుడి గుడికి వెళ్ళి పూజ చేస్తారు. మనం ఏంటంటే మన దగ్గర అందరూ ఇక్కడ ఉన్నోళ్ళందరూ అంతే, చిన్న పిల్లలతో సహా. అది బాయ్స్ గర్ల్స్ అని ఏమి ఉండదు, ఆయన అందరు వెళ్తారు ఇక్కడ గుడికి వెళ్ళి. మార్నింగ్ ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తారు, వేకప్ అనమాట. లేచినాక స్నానం చేసుకొని డైరెక్ట్ గుడికి వెళ్ళి వాళ్ళు మొక్కేసుకొని దాని తర్వాత వాళ్ళ పనులని స్టార్ట్ చేస్తారు. ఇది హనుమాన్ టెంపుల్. అండ్ ఇది వచ్చేసి సైకిల్ రిపేరింగ్ షాప్. అండ్ ఇప్పుడైతే మనమైతే హోటల్కి వెళ్తాం. ఇది హోటల్, ఇంకో హోటల్ ఇక్కడ ఉంది, అండ్ ఇంకోటి ఈడ. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆర్డర్ చేద్దాం. చూస్తున్నారు గైస్, क्या क्या है भाई? बड़ा दे दो ना। आओ, नहीं छुट्टी पे गया हूँ। आओ, नहीं बड़ा दे दो ना. చూడండి గైస్, ఇదే ఇప్పుడైతే మనం అయితే తినబోతున్నాం. దీన్ని బడా అంటారు. అండ్ ఇదేదో సాంబార్ ఉంది. అండ్ ఒక థమ్స్అప్ కూడా తీసేసుకున్నాను అట్లనే. అండ్ టేస్ట్ ఎలా ఉండదు. ఇక్కడ మాత్రం బడా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది బడా అంటారు దీన్ని. ఇప్పుడైతే దీన్ని అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. పర్లేదు, కొంచెం బాగానే ఉంది. ఆనియన్స్ అవన్నీ వేయడం జరిగింది. అండ్ టిఫిన్ అయితే చేసేసి వచ్చేసాను గాయస్. అక్కడ టిఫిన్ వచ్చేసాను. అక్కడ కొందరు వచ్చారు, దానివల్ల మనమైతే వీడియో బంద్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనమైతే ఇక్కడ మనకి ఎంత గ్రీనరీగా ఉందో ఒకసారి చూడండి. అండ్ నేనైతే సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఈ చెట్టు చూడండి, భలేగా ఉంది కదా. ఈ చెట్టు అసలు మామూలుగా కాదు, మరి చెట్టు ఇది భలే ఉంది. ఎంత గ్రీనరీ ఉందో చూడండి. ఇక్కడ మన సైకిల్ భలేగా సెట్ అయింది. అండ్ ఇదే మన ఆఫీసు. అండ్ నేనైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ మీరైతే నా పాత వీడియోలు చూస్తుంటే దాంట్లో అయితే మనకు 1 డే లైఫ్ అని, అదేంది బీపీఎం లైఫ్ స్టోరీ అని ఎట్లా అవుతుంది అనేసి నేనైతే ఆ వీడియో కూడా పెట్టాను.
ఇది పక్కన అయితే రేషన్ షాప్ అనమాట. ఇక రేషన్ షాప్ ఉండడం వల్ల మనకైతే చాలా ఇబ్బంది. అండ్ నేనైతే ఆల్రెడీ వచ్చేసాను అండ్ ఆఫీస్ అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇవాళ మా ఏబిపిఎం ఇంకా రాలేదు. దట్స్ వై మనం ఇవాళ క్లీన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, అన్ని స్కీమ్స్ గురించి అయితే మనమైతే ఇక్కడ బ్యానర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ ఆఫీస్ వచ్చేసి ఇప్పటిది కాదు, చాలా 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 పురాతనమైనది, ఇప్పటిది కాదు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకైతే ఈ క్లాక్ అనేది రివర్స్ ఉంటుంది చూడండి. ఇది ఇప్పటిది కాదు, ఒక పాతప్పటి క్లాక్ అది. ఇది మన బోర్డు అనమాట. ఏమైనా కొత్తగా ఏమైనా వస్తే దాంట్లో అయితే మనం అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ మీకైతే ఎలా అనిపిస్తుందో చెప్పండి. అండ్ ఇప్పుడు మనం కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తామో దాన్ని కూడా మీరు చూడండి ఒకసారి. పెద్దగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఐపీపీబీతో కూడా మనకైతే లింకప్ ఉన్నది అనమాట. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ అని చెప్తారు కదా, అవి రెండు. ఇది వచ్చేసి ప్రింటర్, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రింటర్ అనమాట. దీనిలోంచి మనమైతే నార్మల్గా ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా మనము డిపాజిట్ చేసినప్పుడు అప్పుడు దాని నుంచి మనమైతే ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇది బయోమెట్రిక్ది, ఎవరైనా విత్డ్రాల్ చేయడానికి వస్తే ఐపీపీబీది, లేకుంటే వాళ్ళకి ఇంకా వేరే డబ్బులు వస్తాయి కదా. ఇది వచ్చేసి ఆఫీస్ ఫోన్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఆఫీస్ ఫోను. దీంట్లో అసలు నార్మల్గా ఏం ఉండవు, చూపిస్తానైనా సరే మీకు నేను. చూడండి గాయస్, మనకైతే దీంట్లో ఏముండదు. ఆల్రెడీ నేను దీంట్లో ట్రాన్సాక్షన్ చేశాను, అందుకే ఈ పేజ్ అనేది ఉంది. మనకి వేరే ఆప్షన్స్ అనేవి అస్సలు ఓపెన్ కావు, జస్ట్ ఇవే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకైతే మైక్రో ఏటీఎం అంటారు దీన్ని. అండ్ దీంట్లో మనమైతే ఐపీపీబీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాము. అండ్ ఇది తరపున దాంట్లోనే అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ఇదైతే స్టాంప్ అనమాట. చూస్తున్నారు కదా, డేట్ కూడా చేంజ్ చేసేసాను నేను. ఇది ఇక్కడ కొంగ్యకల బీఓ రాజనాంద్గావ్ అని ఉన్నది. అండ్ 11 ఇవాళ డేట్ వచ్చేసి నేను చేంజ్ చేసుకున్నాను, 11/7/2024 అని. దగ్గర ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఇప్పుడైతే మనకైతే కస్టమర్స్ వస్తున్నారు, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు మనమైతే వాళ్ళకి తెలియకుండా మనమైతే వీడియో తీద్దాం. पासबुक అయితే మరి దారుణంగా చేసేసారు. कुछ नहीं इसमें कैसे लिखना है जी? इसमें कैसे लिखना है आप बताओ ना. लिखेगा तो फट जाएगा. थोड़ी देर के लिए तो सूखने दो ना, थोड़ा वहाँ रखो ना. ఇందాక చూసారు కదా గైస్, ఇందాక ఏమైందో. అండ్ ఇలానే ఉంటారు కొంతమంది కస్టమర్స్. ఎట్లా అంటే వాళ్ళు ఆ పాస్బుక్ తీసుకొస్తారు, దాన్ని ఎట్లా చెత్తగా వేసేస్తారు మొత్తం. ఏంటంటే దాన్ని తడుపుకురావడం, దాంట్లో మనం ఎట్లా రాయాలి, ఎట్లా సిగ్నేచర్ పెట్టాలి, అదంతా చాలా కష్టం. అది అయినా సరే వాళ్ళకి చెప్పించుకోవడం చాలా కష్టమే. అండ్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్ ఆఫీస్లో ఏమైనా డిపాజిట్ చేయాలి అటువంటిది ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. మీరు కావాలంటే ఒకసారి నా కింద 6-7 months బ్యాక్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. దాంట్లో మనమైతే ఈ పోస్ట్ ఆఫీస్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి అయితే నేను చెప్పడం జరిగింది. ఇంకేంటంటే ఇప్పుడైతే మనకైతే టైం 1 అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక కస్టమర్స్ వచ్చి ఇక వాళ్ళతో టైంపాస్ అయింది కొంచెం. ఇంకా ఒకటైతే మనం ఇంటికి వెళ్ళిపోతాం ఇక కాసేపు ఆగితే. ఇంతే ఉంటుంది ఇంకా పోస్ట్ ఆఫీస్ అంటే. ఏముండదు, ఖాళీగా రావడం, ఏదో కొంచెం పనులు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఘోరంగా పనులు ఉంటాయి. ఇది కొంచెం పెద్ద విలేజే, దీని కింద ఒక 5-6 విలేజెస్ ఉన్నాయి. సో వస్తారు, బాగానే వస్తారు. ఇవాళ కొంచెం రాలేదు ఏందో మరి. ఏంటంటే మండే టు వెనస్డే దాకా వస్తారు. దాని తర్వాత మళ్ళీ ఫ్రైడే సాటర్డే ఎక్కువ ఉంటారు. అండ్ ఇవాళ ఎవరు ఎక్కువ లేరు. మరి ఏమైందో ఇవాళ చూద్దాం, వస్తారో లేరో మనకైతే తెలియదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలని చూస్తున్నా, కామెంట్ చేసేయండి ఏం చేయాలో.
బోర్ అవుతుంది ఫ్రెండ్స్. గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట 1Kకి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మన వ్యూస్ కూడా తక్కువనే ఉన్నాయి. సో లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏంటంటే బయటికి వెళ్ళి అట్లా తిరిగేసేద్దాం అని అనుకుంటున్నా, కానీ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. దట్స్ వై మనమైతే వెళ్ళడానికి లేదు. కాబట్టి నేనైతే ఇక్కడ మీకు ఒకసారి బయట చూపిస్తాను, చూడండి. అండ్ ఇందాక నేనైతే మీకు స్టాంప్ చూపించడం జరిగింది కదా. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి గాయస్. చూస్తున్నారు కదా గాయస్, ఇవి ఇందాక చూపించినట్టే టేబుల్ మీదనే ఉన్నాయండి. అండ్ ఇదైతే దీన్ని మనం ఒక పాతకాలంలో ఏంటంటే ఇక్కడ ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో ఆ డబ్బులు ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 35,000 ఉంటుంది. సో దీంట్లో మనీ పెట్టి పంపిస్తారనమాట. దీన్ని బ్యాగ్ అంటారు. దీన్ని ఏదో బ్యాగ్ అంటారు, నాకు కూడా అంత ఐడియా లేదు. ఆ బ్యాగ్లో పెట్టేసి దానికైతే లాక్ చేసి మనమైతే పంపించడం జరిగింది. ఇలా జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్లో గంగా జలం కూడా అమ్మేటోళ్ళు. ఇవి ఇప్పటిదాకా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనకైతే 2 బీరువాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి గాంధీ తాత బొమ్మ ఉన్నది. ఇది ఐపీపీ వాళ్ళది. అది వచ్చేసి మన రిజిస్టర్ అనమాట. మనమైతే రోజు దాంట్లో చూసుకుంటాం హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి రా బాబు అనేసి. పోస్ట్ ఆఫీస్తో బాగానే ఉంటుంది, హాలిడేస్ ఎక్కువ ఉండదు. కాకుంటే మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మనల్ని ఆపేటోడే వాడు ఉండడు. బీపీఎం అంటే అదొక ఇక మనకు ఒక ఫ్రీడమ్ అనమాట. మనం చెప్పినట్టే ఇక ఆఫీస్లో మన కింద ఒకరు ఉంటారు, ఇంకా మనం చెప్పినట్టే వాళ్ళు వినాల్సిందే, తప్పదు వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే దీని మీద 64 days అని. అసలు యాక్చువల్లీ మనకి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోవాలి, కానీ కొన్ని కారణాల వల్ల మనకైతే కొంచెం ముందే ట్రాన్స్ఫర్ లిస్ట్ అనేది జరగడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అయింది. సో మనకి మళ్ళీ ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ నవంబర్ అక్టోబర్లోనే ఉంటుంది. ఇంకో 2 నెలలు ఎట్లయినా ఓపిక పట్టి 2-3 నెలలు ఓపిక పడితే ఇక్కడ నుంచి బయట పడదాం రా బాబు అని అనుకుంటున్నా. ఎలా అయినా ఇక మెల్లగా బయటపడితే ఓ పని అయిపోతుంది. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. ఇప్పటికైతే ఇది జరిగింది. అండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇక మనం ఏం వండుకోలేదు, మళ్ళీ రూమ్కి వెళ్ళేది ఒకటి వండుకొని తినాలి. ఏదో టార్చర్. ఇది వండుకొని తినడం అనేది నార్మల్ విషయం కాదు ఫ్రెండ్స్. వండుకోవాలి, తినాలి, కూరగాయలు వేయాలి, గిన్నెలు తోమాలి, మన బట్టలు మనమే పిండుకోవాలి. ఇదంతా పెద్ద టార్చరే, కాకుంటే తప్పదు కదా. కాబట్టి కొన్ని భరించాల్సింది. ఇప్పుడైతే వారు కస్టమర్స్ వస్తలేరు కాబట్టి మనమైతే ఒక ఇట్లా చెట్టు కింద వేసి చూద్దాం. కన్నులలో గిలిలు ఎవరు వస్తలేరు ఫ్రెండ్స్. కాసేపు వీళ్ళకి కాల్ చేసి మాట్లాడడం తప్ప ఇంకా ఏముండదు మనకైతే ఇవాళ. అండ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ డేట్స్లోనే వస్తారనమాట. మొన్నటిదాకా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇక ఈ 10 days ఎవరు రారు. మళ్ళీ ఇక 20 నుంచి 25 ఆ డేట్స్కి వస్తారు. ఎందుకంటే డిపాజిట్ చేసేటోళ్ళు అదే టైంలో వస్తారనమాట. ఇంకా సుకన్య, పీపీఎఫ్లు, ఆర్డీలు అట్లాంటివి ఉంటాయి కదా, ఆ స్కీమ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళైతే రావడం జరుగుతుంది. ఇక్కడైతే చాలామంది ఆల్మోస్ట్ ఆ స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళైతే ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడైతే మనకి ఇన్సూరెన్స్ టైప్లో ఒకటైతే ఉంది, దాని పేరే ఆర్పిఎల్ఐ అండ్ పిఎల్ఐ అనేసి. వాటిలో మనకి చాలా % ఆఫ్ బోనస్ రేట్ అయితే మనకైతే చాలా బెస్ట్గా దొరుకుతుంది ఇక్కడ. దాన్ని అయితే మీరైతే ఇక్కడికి వచ్చి మీరైతే చేసుకోవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ అనేది నాకైతే ఒక రకంగా బెటరే అనిపిస్తుంది ఈ స్కీమ్స్ని చూస్తుంటే. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ళ కింద నుంచి మనకైతే పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది. బ్యాంక్స్ రాకముందు నుంచే మనకైతే ఈ పోస్ట్స్ అవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉత్తరాలు పంపడం ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మనం ఉత్తరాలు అనేవి ఆ బర్డ్స్ ద్వారా కూడా పంపించిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత పోస్ట్ మ్యాన్లో రావడం జరిగింది. అలా ఇది ఇప్పటిదాకా కొనసాగుతుంది మరి. అండ్ అందుకే మనమైతే దీన్ని ట్రస్ట్ చేసి 100% ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనం దీని మీద ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవడం అవసరం లేదు.
అండ్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ ఏం జరుగుతుందో దాన్ని నెక్స్ట్ అయితే చూద్దాం.